ఇంతమంది స్టార్ హీరోలతో పనిచేశారు కదా, రిస్క్ అంటే వెంటనే ఒప్పేసుకునే హీరో ఎవరు ఇంతమందిలో? అంటే రిస్క్ భయపడకుండా ఎలా చెప్పాలంటే బాలకృష్ణ గారు చెప్పాలి. మనకు అందరూ ఎందుకంటే ఇంకోటి ఏంటమ్మా, అంటే ఒకళ్ళు చేస్తారు వాళ్ళు కాదు కాదు, అంటే ప్యాన్ ఇండియా సెన్స్ వచ్చింది ఇప్పుడు. కాంబినేషన్ చూసిన తర్వాత మేము వద్దన్న వాళ్ళే చేయడానికి ముందుకొస్తున్నారు. టెక్నీషియన్ కామెడీ వచ్చింది, హీరోల కామెడీ వచ్చింది. ఒక సినిమా టీజర్ రిలీజ్ అయితే ప్రపంచం అంతా చూస్తున్నారు. ఇంతకుముందు లేదు అది లేదు కాబట్టి అందరూ కూడా ఎఫెక్ట్ పెడుతున్నారు. అందరూ వాళ్ళ నుంచి ఏం కావాలనేది అందరూ వాళ్ళే ముందుకొచ్చి నేను చేస్తానని హీరోస్ బాగుండాలంటే ఒకళ్ళు అనేది. ఇంకా కొంతమంది మేము దాన్ని ఇంకా బలంగా, ఇది వరకు హీరో ఒంటి చేతితో కొడితే 100 మంది గాల్లో లెగిస్తే జనాలు తప్పట్లు కొట్టేవాళ్ళు, ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు జనాలు ఫ్యాన్సే న్యాచురల్గా ఉండాలి ఫైట్ అనుకుంటున్నారు కదా. కానీ ఒకవైపు చూస్తే మాస్ ఫైట్లు కూడా జనం విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు ఏమో న్యాచురాలిటీ కావాలంటారు, ఒకవైపు మాస్ చేసిన బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎందుకంటే ఆర్టిస్ట్ తగ్గట్టుగా మనం కంపోజ్ చేయాలి. ఇప్పుడు బాలయ్య బాబు దగ్గర మనం అఖండ 2 అనే ఒక అద్భుతమైన విశ్వశక్తి ఆయనలోకి వచ్చి ఒక శివుడే ఆయనలో తాండవం ఆడుతున్నాడనే ఒక ఎమోషనల్ తీసుకొచ్చినప్పుడు అక్కడ నో లిమిట్ అన్న, నో బౌండరీ లేదు. కొడితే ఎక్కడికి టాపులు వేసిపోవాలి. క్రికెట్ లో ఉంటారు 6 కొడతారు చూడు, ఏది కొట్టే 6 4లు 2లు 1లు లేవు, 2 ఓవర్లు లేవు. ఎందుకంటే ఆ క్యారెక్టరేషన్ అలాంటి డైరెక్టర్ బోయపాటి గారు డిజైన్ చేశారు అనమాట. ఈ సినిమాలో 3 క్యారెక్టరేషన్ కనిపిస్తాడు బాలయ్య బాబు. ఒకటి యంగు బాలయ్య షూట్ వేసుకొని మేము టీజర్లో కనిపించారు. రెండోది పాత అఖండ క్యారెక్టరేషన్ ఒక ఫైట్లో కనిపిస్తుంది. ఇది దాన్ని మించిన ఒక క్యారెక్టరేషను, ఒక సాధులు హిమాలయాల్లో తపస్సు చేసి ఆ విశ్వశక్తిని తీసుకొని ఆ బయటకు వస్తే ఎలా ఉంటుంది అనేది ప్రపంచానికి కొత్తగా చూసిపోతున్న డైరెక్టర్ బోయపాటి గారు.